మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అవబోతుంది. రివర్స్లో నుంచి యాక్చువల్గా మౌంటైన్స్ మీద నుంచి ఆఫ్ రోడింగ్ అన్నీ స్టార్ట్. మళ్ళీ పైన హాక్ తిరుగుతుంది. ఎన్ని హాక్స్ ఉన్నాయో ఇక్కడ. మొన్న మనం షమాన్ దగ్గర చూసాం కదా, వాళ్ళ ఇంట్లో ఒక బర్డ్, అది కూడా హాకే. రెడీ అయిపోయింది నా ఫుడ్ పొద్దున్నే. మీరు నన్ను నా థాట్స్ని ఇంకొంచెం దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటే నా 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చెక్ చేయండి. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఒకవేళ 2 ఫాలో అయితే నేను హ్యాపీ. వీటి లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కింద పెన్ కామెంట్లో కూడా పెడతాను. ఈ డాగ్ పాప నడవలేకపోతుంది, దాని వెనక కాళ్ళకి ఏదో అయింది. సో అన్నయ్య దానికి ఫుడ్ ఇస్తున్నారు. ముందు ఇక్కడ ఆల్రెడీ ఉన్న డాగ్స్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. అవి కాంపిటీషన్కి వస్తాయండి దీని ఫుడ్కి. యు ఆర్ డిస్ట్రాక్టింగ్ దట్ అన్నయ్య. అది డిస్ట్రాక్ట్ అయ్యాక మెల్లగా దీని లోపలికి తీసుకెళ్తున్నారు. దీని ఫుడ్ అంతా లోపల ఉంది. షుడ్ ఐ క్లోజ్ ద డోర్? ఎంత థాట్ఫుల్లో కదా. మళ్ళీ ప్యాకింగ్ స్టార్ట్. ఇతని హార్స్ని రెడీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇతను కూడా ఈ హార్స్ మీద రైడ్ చేసుకుంటూ విలేజ్కి వెళ్ళాలి. ఫుల్ సాడిల్ అంతా రెడీ చేస్తున్నాడు. ఇంకా స్టార్ట్ అయిపోయే ముందు ఇది ఇక్కడ కొన్ని ట్రీస్ డ్రై అయిపోయి ఉన్నాయి, కొన్నేమో గ్రీన్ గానే ఉన్నాయి. సో ఏమైందంటే కొన్ని ఇయర్స్ ముందు ఫారెస్ట్ ఫైర్ అయిందంట. ఆ ఫారెస్ట్ ఫైర్లో ఇవన్నీ కాలిపోయాయి. మళ్ళీ వీటికి లీవ్స్ రావడానికి చాలా ఇయర్స్ పడుతుందంట. ఈ పక్కకి వెళ్ళే లోపు ఫైర్ ఆపేశారు. సో కొన్ని గ్రీన్గా ఉండిపోయింది. ఆ ఎండిపోయినాటికి మళ్ళీ లీవ్స్ రావడానికి ఒక్కొక్కసారి డజన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుందంట. దారిలో యాక్స్ కనిపిస్తే వచ్చాము. ఇవి వైల్డ్ ఉంటాయంట, కంప్లీట్లీ డొమెస్టికేటెడ్ కాదు. సో వాటికి కోపం వస్తే మనల్ని అటాక్ చేయొచ్చు కూడా. దగ్గరగా వెళ్ళాలనుంది కానీ వెళ్ళటం సేఫ్ కాదని కూడా తెలుసు. అవి కూడా ఎవరీ స్ట్రేంజర్స్ అని చూస్తూ ఉన్నాయి. నాకైతే మోస్ట్ అడ్వెంచరస్ ఈ పార్ట్ ఎంటైర్ ఈ రోడ్ ట్రిప్లో. ఆర్ట్స్ దేర్. ఆర్ట్ అంటే హార్స్ అంట 2 లాంగ్వేజ్లో. కౌ అంటే ఇనెక్ అంట. దేర్ స్కేర్డ్. మేము వస్తుంటే మధ్యలో ఈ స్టోన్స్ కనిపించాయి. ఈ స్టోన్స్ మోస్ట్ ప్రాబబ్లీ గ్రేవ్ ఆఫ్ అ వెరీ రిచ్ పర్సన్ అంట. అలాంటి రిచ్ వాళ్ళకే ఇలాంటి స్టోన్స్ కట్టి గ్రేవ్స్ చేస్తారంట. మిగిలిన వాళ్ళకి అంత లగ్జరీ లేదు. మన సెకండ్ రివర్ క్రాసింగ్ వచ్చింది. ఇదే ఇందాక దానికన్నా కొంచెం ఎక్కువ డెప్త్ కూడా రివర్ క్రాసింగ్ చేశాక కాసేపు ఇక్కడ ఆగాము. ఊరికే రిలాక్స్ అవుదామని, నేచర్ని ఎంజాయ్ చేద్దామని. జర్నీ ఏమో తన కార్ క్లీన్ చేసుకుంటున్నారు.
లక్కీగా మేము వచ్చాక ఇంకొక జీప్ వస్తుంది, సో మనకి బయట వ్యూ కూడా కనిపిస్తుంది జీప్ వచ్చేటప్పుడు రివర్లో ఎలా ఉంటుంది అని. ఇప్పుడు మనము ఒక ప్లేస్కి వచ్చాము. ఆ ప్లేస్లో స్టోన్ స్టాట్యూ ఆఫ్ అ వారియర్ ఉందన్నమాట. సో ఫస్ట్ బయట నుంచి చూపిస్తాను, తర్వాత ఆ స్టాట్యూ గురించి చెప్తాను అసలు ఎందుకు వచ్చాము అనేది. తువన్ రిపబ్లిక్లో ఇలాంటి స్టోన్ స్టాట్యూస్ చాలా ఉంటాయంట, కానీ ఇది చాలా వాళ్ళు రెస్పెక్ట్ చేసే స్టాట్యూ. ఎందుకంటే ఇది స్టాట్యూ ఆఫ్ అ తువన్ వారియర్ అనమాట. ఇక్కడ కొన్ని ట్రైబ్స్ ఉంటాయి, టర్క్స్ అని ఉంటారు. ఆ టర్కిక్ ట్రైబ్కి సంబంధించిన ఒక వారియర్ స్టోన్ స్టాట్యూ ఇది. ప్లస్ ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తాయి ఇందులో, కళ్ళు, ముక్కు, నోరు, ప్లస్ కింద బెల్ట్ కూడా. అదే కాకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లెదర్ బ్యాగ్ అనమాట. ఈ లెదర్ బ్యాగ్ లో వాళ్ళు వాటర్ క్యారీ చేసేవాళ్ళంట ఇదివరకు. దీని స్టిచెస్ అన్ని కూడా లోపల ఉంటాయంట, బయటకు కనపడకుండా. అంత స్కిల్ఫుల్ గా తయారు చేసేవాళ్ళంట లెదర్ బ్యాగ్స్. సో ఆ లెదర్ బ్యాగ్ డీటెయిల్ కూడా నీట్ గా కనిపిస్తుంది. ఇలా లెదర్ తో వస్తువులు తయారు చేయడం వచ్చిన ఒకే ఒక ఆయన ఉండేవాడంట ఈ నేబర్హుడ్ లో, కానీ ఇప్పుడు ఆయన కూడా చనిపోయాడు. సో ఇప్పుడు ఎవరికి రాదు ఆ స్కిల్. ఇంకా జస్ట్ ఈ నా స్టోన్ స్టాట్యూయే కాదు, దీని కింద ఇన్ని బరీ చేశారు కూడా. సో ఇది నా బరియల్ మౌంట్. దీని ఎంట్రన్స్ లో కూడా ఈయన పేరేం రాసలేదు వారియర్ది, కిజీ కెజీ స్టాట్యూ అని ఉంది, అండ్ ఒక మ్యాన్స్ స్టోన్ స్టాట్యూ అని అంతే. అంతేకాకుండా ఈ స్టాట్యూ వెనక్కి వెళ్తే వెనక్కి కూడా డీటెయిల్డ్గా ఆ బెల్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి హెడ్ చూస్తే ఇటంతా నీట్గా ట్రిమ్ చేసేసారు జుట్టు. యాక్చువల్లీ అసలు లేదు రెస్ట్ ఆఫ్ ద హెడ్, ఓన్లీ ఈ పార్ట్లో ఒక పోనీటైల్ లాగా ఉందన్నమాట. ఇది టర్కిక్ ట్రైబ్స్ లో మెన్ కి పవర్ కి సింబల్ అన్నమాట. ఈ టర్క్స్ అనే ట్రైబ్ వాళ్ళు ఇనిషియల్ గా నేటివ్ తువన్స్ అన్నమాట. తర్వాత వాళ్ళు స్ప్రెడ్ అయిపోయారు ఏషియాలోకి, యూరోప్ లోకి అలా. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్టాట్యూకి లెఫ్ట్ ఇయర్ లో ఏమన్నా చెప్తే ఆయన విని అది మన కోసం ఫుల్ఫిల్ చేస్తారు అని. సో మీరు చూస్తే ఇక్కడ లెఫ్ట్ ఇయర్ డీటెయిల్ అంతా పోయింది, చాలా మంది వచ్చి చెప్పెళ్ళారు. రైట్ది ఎంత క్లియర్ గా కనిపిస్తుందో చూడండి, కానీ లెఫ్ట్ అసలు ఉన్నట్టే తెలియట్లేదు. అంతేకాకుండా సోవియట్ టైమ్స్లో ఈ స్టాట్యూని ఇక్కడ నుంచి తీసేద్దాం అనుకున్నారంట. ఎందుకంటే ఇది రెస్ట్ ఆఫ్ ద ఫీల్డ్స్లో కలిపేసి కల్టివేట్ చేద్దామని ఈ కొంచెం ల్యాండ్ని కూడా. బట్ ఇది ఎంత కిందకుందంటే డీప్గా ల్యాండ్లోకి, ఎర్త్లోకి, వీళ్ళు అసలు తీయలేకపోయారు దీన్ని, ఇంకా ఇక్కడే వదిలేయాల్సి వచ్చింది. అది ఈ స్టాట్యూ స్టోరీ. ఇప్పుడు మనం పెట్రోగ్లిఫ్ మౌంటైన్ దగ్గర ఉన్నాము. జెన్యా తీసుకెళ్తున్నారు నన్ను. ఈ మౌంటైన్ దగ్గర కొన్ని కార్వింగ్స్ అండ్ పెయింటింగ్స్ ఉంటాయన్నమాట. ఓకే, different kind of animals. This is goat, and here dog, and here cow, big cow also. Here yak. Yeah. This is also yaks. Okay. What is this, Jenya, from here to here? This is head and horn. What is that? Yak. Yak. Okay. Yes. సో ఇదివరకు ఇక్కడ ఏషియన్స్ యానిమల్స్ బొమ్మలు ఇవన్నీ వేసి వాళ్ళని ఎక్స్ప్రెస్ చేసుకునే వాళ్ళంట. మోర్ ఆర్ లెస్ యానిమల్ లైఫ్ కూడా మనకు అర్థమవుతుంది వీటి నుంచి. యానిమల్స్ ఎలా బిహేవ్ చేసేవి, ఎలా ఉండేవి, ఈ టైప్ అన్నీ. మెయిన్ పిక్చర్స్ Here, yeah. Look here, man. Also yak with luggage. దిస్ లుక్స్ లైక్ అ పీకాక్ టు మీ, దిస్ ఈగిల్. సో ఇదే ఆ మౌంటైన్, దీని మీదే ఆ పిక్చర్స్ ఉన్నాయి, పెట్రోగ్లిఫ్స్. దీని మీనింగ్ ద ఎంటైర్ 2 eyes టుగెదర్ అని. దలైలామా కూడా ఈ మొనాస్ట్రీని విజిట్ చేశారు, ఈ రూయిన్స్ ని. అందువల్ల బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళకి ఇది చాలా హోలీ ప్లేస్ అన్నమాట. దీని ఎంట్రన్స్ ముందు చూస్తే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి. యాక్చువల్లీ తువన్ రిపబ్లిక్లో 17 రీజన్స్ ఉన్నాయన్నమాట. అన్ని 17 రీజన్స్ నుంచి ఇక్కడ రాక్స్ తెచ్చి పరిచారు ఈ రాక్ రోడ్ అంతా.
అందుకే మీరు చూస్తే రాక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. రివర్ సైడ్ రాక్స్, లేక్లో ఉండే రాక్స్, మౌంటైన్ రాక్స్, ఇలా డిఫరెంట్ రాక్స్ ఉంటాయి. ఇక్కడ మొనాస్ట్రీ కట్టించి అప్పట్లో ఇండియా నుంచి, టిబెట్ నుంచి, ఇలా చాలా కంట్రీస్ నుంచి మంక్స్ని తెప్పించేవాళ్ళంట ఇక్కడికి. తీసుకొచ్చి ఇక్కడున్న లోకల్స్కి కూడా బుద్ధిజం ఇంట్రడ్యూస్ చేయాలని, మంక్స్ లైఫ్ స్టైల్ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నారు. ఇది ఆ పాత మొనాస్ట్రీ రూయిన్స్. దీనికి కొంచెం పక్కన అక్కడ కొత్త మొనాస్ట్రీ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ మొనాస్ట్రీ అంతా 1000 బుద్ధా స్టాట్యూస్ ఉన్నాయి. ఈ చిన్నవి ఇవి తైవాన్లో చేసి ఇక్కడికి తీసుకొచ్చారంట. ఈచ్ బుద్ధా స్టాట్యూ చాలా డిఫరెంట్గా చేశారంట. అంటే ఫస్ట్ లుక్లో సేమ్ అనిపించినా కానీ డిఫరెంట్గా ఉంటాయంట మొత్తం. మా లక్ బాగుండి మొనాస్ట్రీ ఓపెన్ ఉంది, సో హ్యాపీగా లోపలికి వెళ్ళి చూడగలిగాం. నేను హ్యాపీ. లేకపోతే మొనాస్ట్రీ మిస్ అయ్యంటే మాత్రం కొంచెం బాధపడేదాన్ని. ఇప్పుడు మళ్ళీ జర్నీ స్టార్ట్. కిజిల్ వైపు 200 కిలోమీటర్స్ అంట. టైం ఏమో 5 PM అయింది. నేను అనుకోవటం 9 అన్నా అవుతుందేమో అని రీచ్ అయ్యేప్పటికి.